ఈ అడ్డమైన సినిమాలన్నీ చూడడం వల్ల టైం వేస్ట్. ఫిల్మ్ లవర్స్, వెల్కమ్ టు జిగల్ రాజా. సో చాలా రోజుల నుంచి సినిమాలు ఎందుకో చూడాలనిపించట్లేదు, చూసినా పెద్దగా నచ్చట్లేదు. అనవసరంగా ఎందుకు చూస్తున్నాం సినిమాలు అని చెప్పేసి హెడేక్ వచ్చేసి అలా అవాయిడ్ చేశాను. నేను లాస్ట్గా చూసిన మూవీ ఇరుముడి. ఇరుముడి అంటే అది కూడా లాస్ట్లో చూశానులేండి. అంటే నిన్న మొన్న చూశాను, సినిమా రిలీజ్ రోజు చూడలేదు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ లేవు ఎక్కడ కూడా. అదేదో కొంచెం పబ్లిక్ టాక్ బాగుంది కదా అని వెళ్ళి చూశాను. కానీ మనం ఒక రివ్యూవర్గా రివ్యూ ఇవ్వాలి కాబట్టి, రివ్యూ చేయాలి కాబట్టి, సో ఇక మీదట సినిమా ఎలా ఉన్నా, బాగున్నా బాగలేకపోయినా జనాల టాక్ని బట్టే నేను సినిమాకి వెళ్ళి చూసే రివ్యూ ఇవ్వాలనుకుంటున్నానబ్బా. ఎందుకంటే సినిమాలో ఎంజాయ్మెంట్ ఉండట్లేదు. అసలు సినిమా మీద ఉన్న అభిప్రాయం, ఆ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, సినిమా అంటే పిచ్చి, అవన్నీ కూడా చచ్చిపోతున్నాయి రోజు రోజుకి. అలాంటప్పుడు సినిమాలు చూడడం ఎందుకురా అనిపిస్తుంది. సో ఇక నా పర్సనల్ ఒపీనియన్ పక్కకు పెట్టేసి, ఫస్ట్ చాలామంది టాక్సిక్ మూవీని ఇరుముడితో కంపేర్ చేస్తున్నారు. కంపేర్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఇరుముడి సినిమా, ఆ సబ్జెక్ట్, ఆ ఎమోషన్, అసలుకి ఆ సినిమానే వేరు. అండ్ టాక్సిక్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఇంకా దరిద్రం. నేను ఫస్ట్ ఒక డిసిషన్ తీసుకున్నా, మంచిగా ఉన్న సినిమాకి వెళ్ళి చూద్దాం, బాగలేని సినిమాలకి ఏం వెళ్దాంలే అని ఒక డిసిషన్ తీసుకున్నా. దాంతో నేను సినిమాలని అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఇరుముడి చూడాల్సి వచ్చింది, చూశాను. అండ్ టాక్సిక్ మూవీ ఎందుకు చూశాను అంటే, టాక్సిక్ మూవీ పైన కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే యష్ గారు అన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఆయన దగ్గర నుంచి మినిమం మూవీ వస్తుందిలే, మరి అంత దారుణమైతే మూవీ రాదులే అనే ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఆ ఎక్స్పెక్టేషన్స్తో మరి థియేటర్కి వెళ్ళి కూర్చుంటే అది ఎగ్జైట్ చేసిందంటే, చెప్పాను కదా, తలకాయ నొప్పి, హెడేక్. ఇలాంటి సినిమాలు తీసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావట్లా. సెకండ్ వచ్చేసి, సినిమాలు తీయండి కానీ మంచి మెసేజ్ ఉన్న, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీసి జనాలకి వదలండి. లేకపోతే మీరు తీసి ఏం ఉపయోగం? మీరు తీయడం వల్ల ఉపయోగం లేదు, జనాలు చూడడం వల్ల ఉపయోగం లేదు, వాళ్ళకి ఉపయోగం ఉండదు, మీకు ఉపయోగం ఉండదు, ఊరికి తీస్తున్నారు అంతే. దీనికి తోడు మన గీతూ మోహన్ దాస్ డైరెక్టర్ టాక్సిక్ మూవీకి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత ఇక అబ్బో ఇలాంటి మస్తుగా చూసినాంలే, మస్తుగా విన్నాంలే అనేలాంటి ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. స్టేట్మెంట్ ఏంటంటే, ఆవిడ రాసిన కథ వేరంట, తీసిన కథ వేరంట. ఇక ఆవిడకి ఏదైతే నచ్చుతుందో అది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారబ్బా. నాకు ఒకటి అర్థం కావట్లేదు, తీసిన కథ వేరు, మీరు చేసిన ప్యాటర్న్ వేరు, ఎవ్రీథింగ్ వేరు అయినప్పుడు సినిమా రిలీజ్ చేయడం ఎందుకండి? యాజ్ ఏ డైరెక్టర్గా మీరు ఎందుకు ఒప్పుకున్నారు సినిమా రిలీజ్ చేయడానికి? ఒప్పుకోకూడదు కదా. ఇలాంటి చెత్త స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చి మళ్ళీ జనాలు మొబి పెట్టడం, ప్రమోషన్లో ఒక భాగంగా, ఇంకా మీ ఇష్టము. అది ఇంక ఏం చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు. సినిమాలో ఏదైనా పాజిటివ్ ఉందరా అంటే, మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసిన హీరోయిన్ భయ. యష్ గారు డబల్ క్యారెక్టర్లు ఎందుకు చేశారు? ఆ సిగరెట్లు ఏంటో, ఆ మందు ఏంటో, ఆ లొకేషన్లు ఏంటో, ఆ రక్తపాతం ఏంటో, ఆ వైలెన్స్ ఏంటో, అబ్బా. ఒక డ్రగ్ మాఫియా కోసం ఇంత పెద్ద సోది సినిమా లాగడం, ఇలాంటి సినిమాని మనం చూడడం నా లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైం. నేను డ్రగ్ సినిమాలో లియో చూసి ఏంట్రా మరి ఇలా ఉందనిపించింది. ఇలాంటివి చూసిన తర్వాత లియో కానీ, రాజసాబ్ కానీ, అంటే హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి కొంచెం యావరేజ్గా ఫ్లాప్ అయిన సినిమాల గురించి చెప్తున్నా. దీంతో కంపేర్ చేసుకుంటే ఆ సినిమాలు నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ ఉంటాయి. ఇంక అంతకుమించి ఏం చెప్తాం చెప్పండి. సో నాకైతే మాత్రం సుతరాము నచ్చలేదబ్బా ఏది మన టాక్సిక్ మూవీ. ఇది టాక్సిక్ కాదు, చాలామంది రకరకాలుగా పేర్లు పెడుతున్నారు కానీ టాక్సిక్ మూవీ కాదు ఇది. నాకైతే నాన్ సింక్లో అనిపించింది మూవీ. ఫుల్ నాన్ సింక్, ఒక్క నాన్ సింక్ కాదు, ఫుల్ నాన్ సింక్. సో ఇది గైస్ అండ్ టాక్సిక్ మూవీ రివ్యూ. ఇక మీదట చెప్పాను కదా, బాగుంది అన్న టాక్ వినపడితేనే సినిమాకి వెళ్తాను, బాగాలేదు అని తెలిస్తే మాత్రం అసలు ఆ సినిమాకి వెళ్ళను, చూడను. ఇది నేనేం చేశాను చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల ఫస్ట్ షోకి వెళ్ళిపోయా. ఇంకా రివ్యూ చేయాలా వద్దా అంటే సినిమా చూసిన తర్వాత ఆగలేం కదా, రివ్యూ అనేది కంపల్సరీ ఇవ్వాలి.
సో ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటి సినిమా వెళ్ళి చూసి రివ్యూ అనేది మీకు అందిస్తున్నాను. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పటిదాకా నేనే చెప్పాను, సినిమాని కాపాడండి. సినిమాకి కొన్ని వందల మంది వర్క్ చేస్తారు, వాళ్ళందరం బ్రతికించేది ఆడియన్సే. ఆడియన్స్ సినిమా చూడకపోతే ఆ సినిమా ఇంకా ఇండస్ట్రీలో నిలవలేరు, ఉండలేరు అని చెప్పాను. కానీ ఈ సినిమాకి చెప్తున్నాను, సినిమాకి అసలు వెళ్ళకండి పోయా. ఈ సినిమాకి దీనికి బదులు ఇరుముడికి వెళ్ళండి. నా దరిద్రం ఏంటంటే నేను ఫస్ట్ టాక్సిక్ సినిమాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ షోకి థియేటర్ మొత్తం ఫుల్ క్రౌడ్, ఫుల్. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళా, క్రౌడ్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి. ఆ పక్క థియేటర్లోనే ఇరుముడి ఆడుతుంది. 2 థియేటర్స్ ఉన్నాయి, 35, 70 mm. ఆ పక్క థియేటర్లోనే ఇరుముడి ఆడుతుంది. అండ్ నెక్స్ట్ అంటే ఈవినింగ్ వెళ్ళాను, నెక్స్ట్ షోకి కూడా కాదు, ఈవినింగ్ వెళ్ళాను. ఈవినింగ్ వెళ్తే టాక్సిక్ మూవీ నిల్లు, అసలు జనాలే లేరు. అండ్ ఇరుముడి మూవీకి కుప్పలుగా వస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. అది ఇరుముడి సినిమాకి దీనికి కంపేర్ చేసే వాళ్ళకి చెప్పాలనుకున్నది ఒక్కటే. సో దయచేసి అసలు కంపేర్ చేయకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.